ఎవరైనా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు 1, 10, 19, 28 ఈ సిరీస్ అనేది కూడా సూర్యునికి సంబంధించినటువంటి సిరీస్ అండి. అంటే 1 కార్యవర్గం. ఎప్పుడైనా కూడా మనం ఎవరైనా అడిగితే నంబర్ 1గా వచ్చాడంటే ఎలా ఉంటుంది, నంబర్ 2గా వచ్చాడంటే ఎలాగా ఉంటుంది, నంబర్ 3గా వచ్చాడంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఈ మూడిట్లలో ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తాం మనం? 1 ర్యాంకే ఇస్తాం, ఫస్ట్ ర్యాంకే ఇస్తాం. అలాగా మనకున్నటువంటి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు తేదీలలో జన్మించినటువంటి వారు ఎవరైనా నేను ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది న్యూమరాలజీ రంగంలో అగ్రగామిగా నిలబడేది ఈ సిరీస్కు మాత్రమే. 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో జన్మించిన వారు ఖచ్చితంగా మంచి గొప్పవాళ్ళండి, ధనవంతులు అవుతారు. వీళ్ళు ఏంటంటే సూర్యవర్గానికి సంబంధించి. అయితే దీంట్లో మెయిన్గా డెస్టినీ నంబర్ 6వ నంబర్ అయి ఉండకూడదు. డెస్టినీ అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 6వ నంబర్ అయి ఉండకూడదు. దానివల్ల ఎఫెక్ట్ బాగా పడుతుంది. తర్వాత 8వ నంబరు డెస్టినీ నంబర్ అయి ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ నంబర్ 1 సంఖ్యలలో పుట్టినవారు 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినవారు ముఖ్యంగా తులారాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, కుంభరాశిలో కానీ, మకర రాశిలో జన్మించకూడదు. ఈ విధంగా జన్మించడం వల్ల వాళ్ళకు చాలా వరకు కష్టాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థికంగా చాలా వెనకబడిపోవడం, డబ్బుకు ఎప్పుడు కష్టమేనండి వీళ్ళకి. ఆర్థికంగా ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటారు. వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు జరుగుతుంటాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పని మధ్యంతరంగా ఆగిపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంటుంది. పనులు పెండింగ్లో పడిపోతుంటాయి. రావాల్సిన అమౌంట్లు మనకు రావు. మనం కట్టవలసిన కాడ కమిట్మెంట్లు ఉంటాయి. మనం కట్టవలసిన కాడ కట్టవలసిన పరిస్థితి. మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎవరు కూడా మన ఆలోచన విధానం, మన కష్టాన్ని అతను తీసుకొని వాళ్ళు బాగుపడతారు. మన తెలివితేటలు, మన ఆలోచనలు మనల్ని ఎక్కువగా ఎదుటివాడు మోసం చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్పేది ఒకటే ఏంటంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో మీరు జన్మిస్తే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేసి 2500 ఫ్రీక్వెన్సీ పైన ఉంచగలిగితే చాలా మంచి జాక్పాట్ కొడతారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మీరు 1, 10, 19, 28వ తేదీలలో పుడితే ఈ 2026వ సంవత్సరము చాలా వరకు బాగా కలిసి వస్తుందండి. భూప్రపంచంలో మీరు 1, 10, 19, 28వ తేదీలలో జన్మించిన వారు ఎక్కడున్నా ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి.